భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం 4వ స్కందం 2వ అధ్యాయం 10వ శ్లోకం. పదపాఠం. అయం తు లోకపాలానాం యశఃజ్ఞః నిరపత్రపః సద్భిః ఆచరితః పంథాః ఏన స్తబ్ధేన దూషితః. అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? అయం తు లోకపాలానాం యశోఘ్నో నిరపత్రపః సద్భిరాచరితః పంథా ఏన స్తబ్ధేన దూషితః. ప్రతిపదార్థములు. అయం ఇతడు, శివుడు, తు కాని, లోకపాలానాం లోకపాలురు, యశఃజ్ఞః యశస్సును నష్టపరిచినవాడు, నిరపత్రపః సిగ్గులేనివాడు, సద్భిః సచ్చరిత్రులైన వారిచే, ఆచరితః అనుసరింపబడు, పంథాః పథము, ఏన యవ్వానిచే, స్తబ్ధేన సరి అయిన వర్తనము లేనందున, దూషితః కలుషితమైనది. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. శివుడు లోకపాలుర పేరు ప్రఖ్యాతలను నష్టపరిచి సదాచార పదమును కలుషితము కావించినాడు. సిగ్గులేనివాడైనందున ఏ విధముగా వర్తించవలెనో ఇతడెరుగడు. భాష్యం. శివుడు దేవతలలో ఒకడయును తన అమర్యాద వర్తనము ద్వారా దేవతలందరి యశస్సును మంటగలిపినాడని సభయందు ఆసీనులయ్యున్న మహర్షులకు దక్షుడు తెలియజెప్పగోరెను. శివునికి విరుద్ధముగా అతడు ప్రయోగించిన పదములను వేరొక విధముగాను, అనగా మంచి భావనలో అర్థము చేసుకొనవచ్చును. ఉదాహరణకు అతడు శివుని యశోఘ్న అని పలికినాడు, అనగా పేరు ప్రఖ్యాతులను చెరచువాడు అని భావం.
శివుడు ఎంతటి యశోవంతుడనగా అతని యశస్సు ఇతరుల యశస్సును నశింపజేయననుచు కూడా ఈ పదమునకు అర్థము చెప్పవచ్చును. దక్షుడు వాడిన నిరపత్రప అను పదమును కూడా రెండు భావములలో గ్రహించవచ్చును. సిగ్గుమాలినవాడు గిడసబారినవాడు అనున్నది ఒక భావము కాగా, నిరాశ్రితులను పోషించువాడు అనున్నది వేరొక అర్థం. సాధారణముగా శివుడు భూతనాథుడని అనగా నీచ తరగతి జీవుల ప్రభు అని తెలియబడుచుండను. శివుడు ఎల్లరి ఎడ పరమ కరుణామయుడును మరియు అతి శీఘ్రముగా సంతుష్టుడగు వాడును కనుక ఆ జీవులు అతనిని ఆశ్రయింతురు. శీఘ్రముగా సంతుష్టి చెందువాడు కనుకనే అతడు ఆశుతోషుడని పిలువబడును. ఆ విధముగా ఇతర దేవతలను గాని విష్ణువును గాని దరిచేరలేని వారలకు పరమశివుడు ఆశ్రయమిచ్చును. ఆ భావనలోనే నిరపత్రప అనే పదము వాడబడినది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. దక్షుడు పరమశివుని శపించుట అనేటువంటి అధ్యాయాన్ని మనం చర్చిస్తున్నాం. మనం చూస్తున్నాం పూర్వశ్లోకాల్లో ఇప్పుడైతే దక్ష ప్రజాపతి ఈ మహర్షులు ప్రజాపతులు చేస్తున్నటువంటి యజ్ఞ వాటికలోకి అతను ప్రవేశించినప్పుడు మరి అందరూ కూడా అతని గౌరవార్థం నిలబడ్డారు, బ్రహ్మదేవుడు శివుడు తప్ప. మరి దక్షుడు బ్రహ్మదేవుడికి వందనం చేశాడు. మరి బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞతో అతడు ఆసనాన్ని గ్రహించాడు. అయితే ఆసనాన్ని గ్రహించడానికి ముందు దక్షుడు తనకు శివుడు కూర్చుని ఉండి ఎలాంటి గౌరవం చూపకపోవడాన్ని చూసి చాలా అవమానితుడయ్యాడు, అవమానం కలిగినట్టుగా భావించాడు. తీవ్రముగా అతడు క్రోధితుడై అతడు నేత్రములు జ్వలించుచుండ శివునికి విరుద్ధముగా అతి కటువుగా పలుకనారంభించాడు. ఏమన్నాడు? ఋషులారా, బ్రాహ్మణులారా, అగ్నిదేవతలారా, సాధు పురుషుల నడతను గురించి నేను పలకబోచున్నందున మీరందరూ చాలా జాగ్రత్తగా వినండి. నేను అజ్ఞానముతో కానీ మాత్సర్యతము కానీ అంటే అసూయతో కానీ నేనేం మాట్లాడడం లేదు. శివుడు లోకపాలకుల యొక్క పేరు ప్రఖ్యాతులను నష్టపరిచి సదాచార పదాన్ని కలుషితం చేశాడు. సిగ్గులేని వాడే ఉండడం వలన ఏ విధముగా వర్తించాలో అతడు తెలియకున్నాడు అని చెప్పన్నాడు. మనకి లోకపాలకులు ప్రధానంగా నలుగురు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇంద్రుడు, అలాగే ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు. ఈ నలుగురు కూడా లోకపాలకులు. అది మాత్రమే కాకుండా మళ్ళీ 4 మూలల్లో ఉండేటువంటి వాళ్ళు ఈశానుడు, అలాగే వాయువు, నిరుతి అనేటువంటి దేవతలు, అలాగే అగ్ని, వీళ్ళు. ఇలా అనేక రకాలుగా లోకపాలకుల గురించి మనం చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సద్భిరాచరిత అని చెప్పన్నారు. సద్భిరాచరిత అంటే సద్భి అంటే సచ్చరిత్రులైన వారిచే, ఆచరిత అంటే అనుసరింపబడేటువంటి పంతాహ పదము, దానినే సదాచార పదము అని చెప్పన్నారు. మరి దానిని కలుషితం చేశాడని చెప్పుంటున్నాడు. సిగ్గులేనివాడై ఉన్నందువలన ఏ విధంగా ప్రవర్తించాలో అతడికి తెలియదు అని చెప్పి దూషించాడు అనమాట.
ఇక్కడ దక్షుడు ఏమనుకుంటున్నాడంటే శివుడు కూడా ఒక సాధారణమైనటువంటి దేవతగా పరిగణించాడు. కానీ పూర్వ తరగతుల్లో మనం చర్చించినట్టుగా శివుడు అతడు స్వయంగా శివుడి గురించి ఏం చెప్పబడింది మనకి బ్రహ్మ సంహితలో? ఏమిటా శ్లోకం? క్షీరం యథా దతి వికార విశేషయోగ. తర్వాత ఏమిటి? సంజాయతే మనకి నహి తదత్ పృథగస్తి హేతో యస్సంభుతామపి తదా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. దానికి అనువాదం కూడా చెప్పండి. అనువాదం కూడా చెప్పగలరా? చూద్దాం అనువాదం. కానీ ఇప్పుడు గుర్తురా. పాలు ఇతర సంయోగములచే పెరుగుగా పరిణామము చెందును. పెరుగుగా పరిణామం చెందినంత మాత్రాన పాలకు తన సంబంధం లేదని కాదు అని వస్తుంది ప్రభు మీనింగ్. క్షీరం యథా దతి వికార విశేషయోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతోః యః శంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. క్షీరము అంటే పాలు, యథా అంటే ఏ విధంగా అయితే, దది పెరుగుగా, వికార అంటే రూపాంతరం చెందుతుందో, కానీ విశేష యోగాత్ అంటే రెండింటికి మాత్రం సంబంధం అనేది ఉంటుంది. విశేషమైన యోగము అంటే ఇక్కడ సంబంధం అని అర్థం. అంటే పాలు పెరుగుగా మారినప్పటికీ, రూపాంతరం చెందినప్పటికీ దానికి వాటికి మధ్య ఒక సంబంధం అనేటువంటిది ఉంటుంది. సంజాయతే నహితత పృథగస్తి హేతోహో. అయితే స్వతంత్రముగా అది పని చేయలేదు, ఎందుకంటే పాలే పెరుగుగా మారింది కాబట్టి. అలాగే యః శంభుతామపి అంటే ఎవరైతే శంభువుగా మారి తథా సముపైతి కార్యాత్ ఆ విధంగా పనిచేస్తాడో ఆ ఆదిపురుషుడైనటువంటి గోవిందునికి నేను నా ప్రణామాలను తెలియజేస్తున్నాను అని చెప్పన్నారు. అంటే ఇక్కడ సాధారణమైనటువంటి దేవతలు వేరు, అలాగే శివుని యొక్క స్థితి వేరు. శివుడిని శంభు అని చెప్పన్నారు. శం అంటే మంగళప్రదమును కలగజేసేటువంటి వాడు అని అర్థం. శంభు అంటే అర్థం. శివుడు అనేటువంటి అర్థం కూడా శివ అంటే మంగళప్రదమైన వాడు అని చెప్పి. శం అంటే శుభాన్ని కలుగజేసేవాడు అని ఈ యొక్క పదార్థాలు మనకి ఉన్నాయి. కాబట్టి స్వయంగా భగవంతుడే ఆయన ఏం చేస్తున్నాడో, అంటే నారాయణుడే, కృష్ణుడే స్వయంగా ఆయన శివునిగా విస్తరిస్తున్నాడు. ఎందుకోసం అది కూడా మనకి బ్రహ్మ సంహితలో చెప్పబడింది. చూద్దాం అది కూడా. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాన్ని బిభర్తి దుర్గా ఇచ్చానురూపమపి యస్య చ చేష్టతే సా గోవిందమాది పురుషం తమహం భజామి. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ చూడండి. ఈ సృష్టి స్థితి ప్రళయ సాధనం ఏదైతే చేయవలసి ఉందో, ఆ కార్యాలు చేయవలసి ఉందో, అది ఎవరు అంటే ఛాయేవయస్య భువనాన్ని బిభర్తి దుర్గా అంటే ఆమె లక్ష్మి యొక్క, అంటే భగవంతుని యొక్క ఛాయాశక్తిగా చెప్పబడింది అనమాట. ఆమె ఇంకేముంది, ఇచ్చానురూపమపి యస్య చ చేష్టతే సా అంటే ఆమె స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే ఉపనిషత్తుల్లో మనకి చెప్పారు, ఏమన్నారు, ఏముంటుంది శ్లోకం, అనేక విధములైనటువంటి శక్తులు ఉంటాయి, స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ అని చెప్పన్నారు. స్వాభావికీ జ్ఞాన బలక్రియాచ, జ్ఞాన బలక్రియ అనేటువంటి 3 ఉన్నాయి. అంటే ఏదైనా ఒక పని కార్యం సిద్ధించాలంటే దానికి 3 అవసరం. ఏమిటది? జ్ఞానం కావాలి, ముందు పని ఎలా చేయాలో మనకి తెలిసి ఉండాలి. అలాగే
ఎలా చేయాలో తెలుసుంటే సరిపోదు, బలం కూడా కావాలి ఆ పని చేయడానికి. జ్ఞానం ఉండాలి, బలం ఉండాలి. మూడవది క్రియ, అంటే దాన్ని చెయ్యాలి. ఈ 3 కూడా ఉండాలి. కాబట్టి స్వాభావికి జ్ఞాన బల క్రియాచ. మరి భగవంతుని యొక్క ఈ ఛాయాశక్తి ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే మరి ఎప్పుడైతే భగవంతుడు ఈ యొక్క ఛాయాశక్తితో వ్యవహరించాల్సి ఉంటుందో అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఈ శివునిగా విస్తరిస్తాడు. ఆ విధంగా శివుడు ఆయన సాధారణమైనటువంటి జీవుడు కాదు. అంటే ఆయన మనలాంటి సాధారణమైన జీవుడు కాదు. అలాగని ఆయన పూర్తిగా భగవంతుడు కాదు. ఆయన శంభుతత్వము అని చెప్పి అంటాం. అంటే ఒక మధ్యస్థమైనటువంటి స్థితి అనమాట. ఎందుకు ఆ విధంగా మధ్యస్థమైన స్థితి అంటే ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని చేయడం కోసం మనకి ఆచార్యులు చెప్తున్నారు. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వారు భగవద్గీతలో ఎప్పుడైతే కృష్ణుడు అహం బీజప్రదః పితాహ అని చెప్పి అంటాడు, నేనే సకల జీవులకు బీజప్రదాతనైనటువంటి తండ్రిని అన్నప్పుడు ఆచార్యులు ఏం చెప్తున్నారు, ఆ బీజప్రదానం చేసేది ఎవరు వాస్తవానికంటే శివుడు చేస్తాడు. అంటే విష్ణువే, అంటే కృష్ణుడు శివునిగా విస్తరించి ఆ కార్యాన్ని చేస్తాడనమాట. ఎందుకంటే మనం పూర్వం కూడా చెప్పుకున్నాం, భిన్నామే ప్రకృతి రష్టదా అని చెప్పి, మై సెపరేటెడ్ ఎనర్జీ అని చెప్పి అంటారు. అంటే భగవంతునికి ఎప్పుడు కూడా దూరంగా నిలబడి ఉంటుందన్నమాట ఈ శక్తి. ఆమెతో వ్యవహరించడం కోసం భగవంతుని ఎప్పుడైతే ఈ భౌతిక ప్రకృతి వైపు తన యొక్క చూపును సారిస్తాడో అప్పుడు అది శివునిగా రూపాంతరం చెంది ఈ జీవులందరినీ కూడా ఈ ప్రకృతి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టబడుతుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుచేత మరి శివుడిని తనలాంటి జీవునిగా భావించాడు ఎవరు? దక్షుడు. దక్షుడు ఒక సాధారణమైనటువంటి జీవుడు, కానీ అతడు చేసినటువంటి ఎన్నో పూర్వ పుణ్యకర్మల చేత అతనికి దక్షునిగా బాధ్యత లభించింది. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ బ్రహ్మదేవుడు కూడా ఒక జీవుడే, కానీ శివుడు ఒక సాధారణమైనటువంటి జీవుడు కాదు, అది ఇక్కడ విషయం. కానీ దక్షుడు అతన్ని ఒక సాధారణమైనటువంటి జీవునిగా తలచాడు అనమాట. అందుకే ఇక్కడే ఉన్నాడు, దేవతలలో ఒకడై ఉండి కూడా తన అమర్యాద వర్తనము ద్వారా దేవతలందరి యశస్సును మంటగలిపినాడని చెప్పి సభయందు ఆసీనులై ఉన్న మహర్షులకు దక్షుడు తెలియజెప్పకూరిను. కానీ వాస్తవానికి చూస్తే ఆ సభలో దక్షుడు తప్ప వేరే ఎవరు ఆ విధంగా అనుకోలేదన్నమాట. వేరే ఎవరైనా విధంగా అనుకున్నారా? లేదు. వాస్తవంగా తర్వాత చూస్తాం, మిగిలిన వాళ్ళందరూ కూడా దక్షుని యొక్క ప్రవర్తన చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతేగాని ఎవరు కూడా శివుడు లేచి నిలబడలేదని ఎవరు కూడా అక్కడ అపరాధ భావన అనుభవించలేదు ఎవరు కూడా. ఇది మనం చూడాలి. ఇక్కడ ఏమైనా తిడుతున్నాడు, ఇక్కడ యశోఘ్నో నిరపత్రపహ అని చెప్పి అన్నాడు. చూడండి, యశోఘ్నో అంటే అర్థం ఏమిటంటే యశస్సును నష్టపరిచినటువంటి వాడు, అలాగే సిగ్గు లేనటువంటి వాడు అని చెప్పన్నారు. యశస్సును నష్టపరిచినటువంటి వాడు. ఎందుకని యశస్సును నష్టపరిచాడు అని చెప్పి అంటున్నారంటే ఇక్కడ ఏదైతే సదాచారం ఉందో సదాచారాన్ని మంటగలిపాడు. అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చిన్నవాళ్ళు లేచి నిలబడాలి అంటే, ఇంకా చూడండి, దక్షుడు శివుడు తనకంటే ఉన్నతమైన వాడు అనేది తెలియకపోగా తనతో సమానమైన వాడు కూడా కాదని అనుకుంటున్నాడు, తనకంటే నీచమైనటువంటి వాడు అని అనుకుంటున్నాడు. అంటే తనకంటే దిగువ స్థాయిలో ఉన్నవాడిగా పరిగణించాడు. ఎందుకంటే సమాన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు ఒక్కోసారి. అంటే గౌరవ మర్యాదగా లేచి నిలబడతాం, సమాన స్థాయిలో వచ్చిన వాళ్ళు, మనం ఎవరైనా మనతో సమానమైనటువంటి వాళ్ళు వస్తే లేచి నిలబడతాం. కానీ దక్షుడు ఇక్కడ ఏమనుకున్నాడంటే తనకంటే అధమమైనటువంటి వాడు అనుకున్నాడు శివుడు. చూడండి, అది ఇక్కడ విశేషం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే యశోఘ్న అని చెప్పన్నాడు. అంటే ఈ సదాచారాన్ని మంట కలిపినటువంటి వాడు, పేరు ప్రఖ్యాతలని చెరిచేవాడు అని భావం. మరి శివుడు ఎంతటి యశోవంతుడనగా అతని యశస్సు ఇతరుల యశస్సును నశింపజేయననుచు కూడా ఈ పదమునకు అర్థము చెప్పవచ్చును. మనకి 2 పదాలు వాడతాం మనం, యోగేశ్వరుడు, యోగీశ్వరుడు అని. సాధారణంగా శివుణ్ణి ఆది యోగి అని చెప్పి అంటారు, అది శాస్త్రాల్లో ఉన్న పదమే. యోగీశ్వరుడు అని చెప్పి అంటారు శివుణ్ణి. అంటే యోగులలో పరమోన్నతమైనటువంటి వాడు అనమాట. ఆయనను మించినటువంటి యోగి మరొకడు లేడు. యోగీశ్వరుడు అని చెప్పి అంటారు. మరి యోగి అంటే ఏమిటి అర్థం? ఎవరిని యోగి అని అంటాం? యోగమునందు నెలకొని ఉన్నవాడిని యోగి అని చెప్పి అంటాం. యోగం అంటే ఏమిటి? కలయిక, అనుసంధానం. ఎవరితో అనుసంధానం? పరమాత్మతో, అంటే భగవంతునితో అనుసంధానం.
మరి ఎవరైతే భగవంతునితో సంబంధం కలిగిన వారు ఉన్నారో వారిలో అత్యంత శ్రేష్టమైన వాడు అని అర్థం శివుడు. అందుకే మనకి భాగవతం కూడా చెప్తుంది కదా, వైష్ణవానాం యథా శంభో అని చెప్పన్నారు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, నిమ్నగానాం యథా గంగా దేవానాం అమృతో యథా వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా అని చెప్పన్నారు. అంటే నదులలో గంగానది ఘనమైనట్లు, దేవతలలో అచ్యుతుడు పరమదైవమైనట్లు, వైష్ణవులలో శివుడు ఘనుడైనట్లు శ్రీమద్ భాగవతము పురాణములలో శ్రేష్టమైనది అని చెప్పబడి. మరి కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అని చెప్పి అంటారు. అంటే ఈ పదాలు ఒక్కోసారి యోగి అనే పదాన్ని మనం కృష్ణుడికి కూడా వాడుతుంటాం, కానీ సాధారణంగా కృష్ణుడిని యోగేశ్వరుడు అని చెప్పి అంటారు. అంటే ఈ యోగమునకు నియంత్రించేటువంటి వాడు, అంటే తన భక్తులు చేసేటువంటి సాధన ఏదైతే ఉందో దానికి ఫలములను ఇచ్చేవాడు లేదా దాన్ని నియంత్రించేవాడు, వారు చేసేటువంటి తపస్సును నియంత్రించేవాడు ఎవరంటే కృష్ణుడు. అందుకే కృష్ణుడేమో యోగేశ్వరుడు అని చెప్పంటారు. అందుకే భగవద్గీతలో ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుంజయ అని చెప్పి చెప్తాం. అంటే సకల యోగమునకు ఈశ్వరుడైనటువంటి వాడు ఎవరంటే కృష్ణుడు. అందుకే మనం చూస్తే వాస్తవంగా వైష్ణవులైనటువంటి వాళ్ళు మనకి శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతాడు ఏమనంటే, ఎవరైతే శివుణ్ణి ఆరాధించేవారు ఉంటారో వారు సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు, కానీ శివుడేమో అతడు నిరుపేదగా కనిపిస్తాడు. కానీ విష్ణువుని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిరుపేదలుగా ఉంటారు, కానీ విష్ణువు మాత్రం సకల ఐశ్వర్యాలతో తూగుతుంటాడు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్పి అంటాడు. మరి ఇక్కడ మనం చూడొచ్చు, అంటే వైష్ణవానం యథాశంభు అని అన్నారంటే ఎవరైతే సాధన చేయాలనుకున్నటువంటి వాడు తన సాధన విషయంలో, తన యొక్క ఆచరణ విషయంలో శివుడిని అనుసరించాలని ఇక్కడ మనకు అర్థం. చూడండి, అంటే ఒక వ్యక్తి శివునిలాగా జీవించాలి, విష్ణువుని పూజించాలన్నమాట. అంటే విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలంటే భౌతిక వ్యవహారాల విషయంలో శివునిలాగా ఉండాలి, అంతే కదా. మనం చూస్తే నేను శివుడిని అనుసరించాలి. శివుడు ఎలా ఉన్నాడు, భౌతికమైనటువంటి వాటన్నిటికీ కూడా అతడు పూర్తిగా వాటి పట్ల విరక్తి కలిగి ఉన్నాడు అనమాట. చాలా సరళంగా జీవిస్తున్నాడు ఆయన కదా, ఆయన గృహం కూడా లేదు. అందుకే మీరు చూడండి, గొప్ప గొప్ప భక్తులను చూస్తే వాళ్ళు వాస్తవానికి శివుని యొక్క మార్గంలో అనుసరించినట్టుగా మనకు అనిపిస్తుంది. గోస్వాములను చూడండి ఉదాహరణకి, రూపగోస్వామి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. శివుడు ఎక్కడైతే జీవించేవాడు ఆయన కైలాసంలో జీవిస్తాడు, కానీ కైలాసంలో ఒక బిళ్ళవృక్షం కింద జీవిస్తాడు. మరి గోస్వాములు, 6 గోస్వాములు కూడా మనం చూస్తే వాళ్ళు రోజుకొక వృక్షం కింద జీవించేవారు. అలాగే వాళ్ళు ఏం ధరించేవారు, షడ్గోస్వామి అష్టకంలో మనం చూడొచ్చు. షడ్గోస్వామి అష్టకం ఈ సందర్భంగా మనం చూడొచ్చు, ఒకసారి చూద్దాం. కృష్ణోత్కీర్తన గాననర్తన పరౌ ప్రేమామృతాంభూనిధి ధీరాధీర జనప్రియౌ ప్రియకరౌ నిర్మత్సరౌ పూజితౌ శ్రీచైతన్య కృపాభరౌ భువి భువో భారావహంతారకౌ వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీజీవ గోపాలకౌ అని చెప్పన్నారు. చూడండి, ఈ షడ్గోస్వాములైనటువంటి రూపగోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, శ్రీ జీవ గోస్వామి మరియు శ్రీ గోపాల భట్ట గోస్వాములకు నా గౌరవపూర్వక ప్రణామం. వారు ఏం చేశారు, ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని దివ్యనామములను జపిస్తూ కీర్తిస్తూ నర్తిస్తూ ఉంటారు. చూడండి, మరి శివుడు ఏం చేస్తుంటాడు, ఎల్లప్పుడూ ఏ నామాన్ని జపిస్తుంటాడు, హరే రామ 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 హరే హరే, రామ రామ అనేటువంటి శబ్దాన్ని ఆయన జపిస్తూ ఉంటాడు. అలాగే దానిని కీర్తిస్తూ ఉంటాడు, అలాగే నర్తిస్తూ ఉంటాడు. చూడండి, నటరాజు అని చెప్పి అంటాం కదా, శివుడిని ఏమంటారు, నటరాజు అని చెప్పి అంటాడు. గొప్పగా నాట్యం చేస్తూ ఉంటాడు ఆయన. వారు భగవత్ప్రేమ సాగరులు, వారిని సాధువులే కాక దొండగులు కూడా ఇష్టపడేవారు. మరి శివుడిని సాధువులందరూ ఇష్టపడతారు కదా, దొండగులు కూడా ఇష్టపడతారా లేదా? ఎవరైతే చూడండి, రావణాసురుడు లేకపోతే ఈ అసురులు, దైత్యులు ఎవరైతే ఉన్నారో, ఈ రాక్షసులందరూ కూడా ఎవరిని ఇష్టపడతారు, శివుడు అంటే ఇష్టపడతారు. ఎందుకంటే వారు ఎవరి పట్ల అసూయను కలిగి ఉండేవారు కాదు. మరి శివుడు అసురుల పట్ల కూడా అసూయ లేదు అతనికి. అందుకనే కదా ఆశుతోష అని చెప్పన్నారు. ఎందుకని, అసురులు వచ్చి అడిగినా సరే ఆయన, అయ్యో వీడు అసురుడు, వీడెందుకు నన్ను వరం అడుగుతున్నాడు,
నేను ఇవ్వకూడదు కదా అని అనుకున్నాడా? లేదు. వారు ఏది అడిగితే అది ఇచ్చేసేవాడు అంతే. అదే ఇక్కడ మనం చూస్తాం. వారు ఏ కార్యములను చేసినా అవి ప్రీతినే కలిగించును. చూడండి, అందుకే పేరులోనే ఏమని శివ అనేటువంటి పేరు ఉంది, అంటే మంగళప్రదమైన వాడు. తర్వాత ఇంకేం చెప్పారు చూడండి, వారు సమస్త మానవజాతి శ్రేయస్సుకు ఉపకరించు సనాతన ధర్మాన్ని సాధించుటకు సర్వశాస్త్రాలను క్షుణ్ణముగా అధ్యయనము చేయుటలో వారు అత్యంత నిపుణులు. అందువలన వారు ముల్లోకాల్లోనూ గౌరవింపబడుదురు. మనకి మరి వాస్తవానికి ఎన్నో పురాణాలు మనం చూస్తే, పద్మపురాణంలో లేదా శివపురాణంలో చాలా పురాణాలు మనం చూస్తే శివపార్వతులకు మధ్య జరిగినటువంటి సంభాషణలుగా నమోదు చేయబడ్డాయి అన్నమాట. పద్మపురాణంలో కావచ్చు, ఇతర పురాణాల్లో. ఇంకా చెప్పాలంటే ఈ సమస్త జ్యోతిష్ శాస్త్రం ఏదైతే ఉందో, జ్యోతిర్వేదం అనేది ఏదైతే ఉందో, అది శివపార్వతులకు మధ్య జరిగినటువంటి సంభాషణగా చెప్పబడింది అనమాట. ఇంకా వాళ్ళు చూడండి ఇంకేం చేస్తారట, వారు దివ్యానంద సాగర సరిహద్దులను విస్తరింపజేయడంలో నిపుణులు. ఇంకా వారి వైరాగ్యం గురించి మనం చూస్తే, వారు రాజప్రసాదాలను సైతం తుచ్చముగా భావించి త్యజించారు. శివుడు కూడా త్యజించాడా లేదా? రాజప్రసాదం నిర్మించాడు. ఎవరు అడిగితే పార్వతి మరి ఇబ్బంది పెడుతుందని రాజప్రసాదాన్ని నిర్మించాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వశిష్ఠాది ఋషులు వీళ్ళంతా వచ్చారో గృహప్రవేశ వ్రతం చేయడం కోసం, వారికి సంభావన ఇవ్వాలని చెప్పి ఏమిచ్చాడు? మళ్ళీ ఆ రాజప్రసాదాన్ని వదిలిపెట్టేశాడు అనమాట. రాజప్రసాదాలను సైతం తుచ్చముగా భావించి త్యజించారు. దీనజనులను విముక్తులను గావించుటకై వారు కౌపీనములను ధరించి భిక్షకులైరి. చూడండి, ఇక్కడ శివుడు కూడా మనం చూస్తే, ఇక్కడ చూడండి, ఇక్కడ భాష్యంలో చెప్పారు, సాధారణంగా శివుడు భూతనాథుడని, అంటే నీచ తరగతి జీవుల ప్రభు అని తెలియబడుచుండును. అంతే కదా, నీచ తరగతులైనటువంటి వాళ్ళకి ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఎందుకంటే వారిని ఎవరు ఉద్ధరించలేరని కాదు, వారు ఎవరిని ఆశ్రయించరు కాబట్టి. అంటే నీచ తరగతికి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణువుని ఆశ్రయించరు. వాళ్ళు సహజంగానే వాళ్ళు విష్ణువు పట్ల ఆకర్షితులు కారు, ఎందుకంటే వారు తమో గుణంలో ఉంటారు కాబట్టి. వాళ్ళు తమో గుణంలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా తమో గుణంలో ఉన్నట్టుగా కనిపించే వాళ్ళకి ఆకర్షితులు అవుతారు. కానీ విష్ణువు చూస్తే ఎలా ఉంటాడు? ఆయన ఎప్పుడు కూడా సమస్త ఐశ్వర్యాలతోనే ఉంటాడు. మనం చూడండి, మరి నారాయణుని యొక్క రూపాన్ని చూడండి, విష్ణు యొక్క రూపాన్ని, వెంకటేశ్వరుని రూపాన్ని చూడండి, మొత్తం ఆయన ఎన్ని ఆభరణాలు ఉంటాయి అసలు. మొత్తం లోపల వ్యక్తి కనిపించడన్నట్టుగా ఉంటాడు అనమాట. అన్ని ఆభరణాలు దగ్గర కలుస్తూ ఉంటాయి. తమో గుణంలో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి ఆకర్షితులు అవుతారా? లేదు. వాళ్ళు ఎలాంటి వరకు ఆకర్షితులు అవుతారు? శ్మశానంలో ఉండేటువంటి వాళ్ళు, బూడిద రాసుకునేటువంటి వాళ్ళు, లేకపోతే చూడడానికి పిచ్చివానిలా ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఆకర్షితులు అవుతారు. అందుకే మరి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే శివుడికి ఆకర్షితులు అవుతారు, విష్ణువుకి ఆకర్షితులు కారు. అదే ఇక్కడ కూడా మనం చూస్తే గోస్వాములు కూడా చూడండి, వాళ్ళు దీనజనులను విముక్తులను గావించుటకై వారు కౌపీనములను ధరించి భిక్షకులైరి. మరి శివుడు కూడా చేతిలో ఏముంటుంది? భిక్షాపాత్ర ఉంటుందా లేదా? అన్నపూర్ణాదేవి మొదటి భిక్ష వేస్తుందనమాట. భవతి భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి. చూడండి, పూర్వం అలా అడుక్కునేవారు. ఇది అడుక్కునేవాళ్ళు, భిక్షమెత్తుకునేవాళ్ళు కూడా ఆ విధంగా అడిగేవారు అనమాట. భవతి సంస్కృతంలో అది కూడా, భవతి భిక్షాం దేహి, భిక్షనివ్వండి దయచేసి, మాతా అన్నపూర్ణేశ్వరి అని చెప్పి. మరి వీళ్ళు కూడా భిక్షకులయ్యారు. కానీ వారు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని గోపీ ప్రేమ సాగరములో మునిగి తేలుతూ ఉండేవారు. ఎల్లప్పుడూ ఆ సాగర తరంగాలలో పదే పదే స్నానమాడుతున్నారు అని చెప్పారు. అది వారి యొక్క స్థితి అనమాట. మరి శివుని యొక్క స్థితి కూడా చూస్తే ఆయన ఎల్లప్పుడూ కూడా ఈ దీనజనులను ఉద్ధరించడంలో నిమగ్నమై ఉంటాడు. ఇంక ఇక్కడ చెప్తున్నారు చూడండి గోస్వాముల గురించి, వారు వృందావన ధామములు అహర్నిశలు రాధాకృష్ణులను ఆరాధించేవారు. వృందావన ధామము అందమైన చెట్లు, పూలు, ఫలాలతో నిండి నానా రకాల రత్నాలను తమ వేళ్ల క్రింద కలిగి ఉండేవి. మనం కైలాస వర్ణన ఉంది భాగవతంలో మనం చూస్తే. ఆ కైలాస వర్ణన మనకి ఏ సందర్భంలో ఇచ్చారు? చాలా సందర్భాల్లో వస్తుంది కైలాస వర్ణన. ముఖ్యంగా మనకి నలకూబర మణిగ్రీవుల యొక్క ఉదంతం జరిగినప్పుడు అక్కడ కైలాసం ఎలా ఉందనేది వివరణ ఇచ్చారనమాట. అలాగే బృందావనం కూడా అదే విధంగా ఉంది. ఇంకా వారు చూడండి, వారు భగవన్నామ జపము మరియు దండ ప్రణామములను నిర్ణీత సంఖ్యలో చేసేవారు. ఆ విధంగా వారు వారి యొక్క అమూల్యమైన జీవితాలను గడిపేవారు. భగవత్ సేవా కార్యక్రమాలలో నిమగ్నులై భగవంతుని దివ్యగుణాలను స్మరిస్తూ సమ్మోహితులై
వారు నిద్రాహారాలను జయించారు. వారు ఎల్లప్పుడూ నమ్రతతో అణకువతో మెలిగేవారు. మరి ఈ లక్షణాలన్నీ కూడా మన శివునిలో చూడొచ్చా లేదా? ఆ? అదే మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. వారు కొన్నిసార్లు రాధాకుండ తటమున, యమునా తీరమున, మరొకప్పుడు వంశీవటము దగ్గర ఉండేవారు. ఈ విధంగా మనం చూస్తే వాళ్ళు ఈ పరమోన్నతమైనటువంటి వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వారిని చూస్తే వారిలో శివుని యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. అర్థమవుతుంది కదా? మరి ఆ లక్షణాలకు పరాకాష్ఠ ఎవరంటే శివుడు అనమాట. అందుకే వైష్ణవానాం యథాశింభో. అందుచేత ఎవరైతే వైష్ణవులు అవ్వాలనుకున్న వాళ్ళు సరళంగా జీవించాలి, ఉన్నతంగా ఆలోచించాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ అన్నారు ప్రభుపాదులు. మరి సరళంగా జీవించడానికి కూడా పరాకాష్ఠ ఏమిటంటే ఇదిగో శివుడు. ఆయన చివరికి గ్రామంలో కూడా జీవించట్లా, ఎక్కడ రుద్రభూమిలో ఉంటాడు. ఎందుకంటే సమయం వృధా కాకుండా ఉండడం కోసం అనమాట. మరి ఆయనకు వస్త్రాలు ఏమిటి అంటే ఆయన ఇప్పుడు కూడా ఈ యొక్క విభూతిని పూసుకుంటాడు, బూడిదని పూసుకుని ఉంటాడు ఇప్పుడు కూడా. అది జింక చర్మం ఒకటి చుట్టుకుని ఉంటాడు. మెడలో ఇంకా సర్పాలు లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఎవరు కూడా దగ్గరికి కూడా వెళ్ళరు. అలాగే మన ఆచార్యులు కూడా కొంతమంది చూస్తే ఎవరు వారికి అలజడి కలిగించకుండా ఉండడం కోసం వారు కూడా ఎక్కడో దూరంగా ఉండేవారు అనమాట. గౌర్ కిషోర్దాస్ బాబాజీ ఆయన ఏం చేసేవారు? గౌర్ కిషోర్దాస్ బాబాజీ ఆయన ఒక మరుగుదొడ్డి దగ్గర కూర్చొని జపం చేసుకునేవారట, ఎవరు రాకుండా ఉంటారండి. అర్థమైంది కదా? కాబట్టి శివుడు ఎల్లరియడ పరమ కరుణామయుడు మరియు అతి శీఘ్రముగా సంతుష్టుడగు వాడును కనుక ఆ జీవులు అతనిని ఆశ్రయింతురు. ఎందుకంటే భగవంతుడి ప్రణాళిక ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినటువంటి జీవులందరూ వాళ్ళు ఎలాంటి గుణాన్ని కలిగి ఉన్నా వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడాలని చెప్పి. కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో, కొంతమంది తమో గుణంలో ఉంటారు. ఎవరి కోసం కావలసిన ఏర్పాట్లు వాళ్ళకి చేశాడనమాట. కాబట్టి శివుడు ఇలాంటి తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యతను స్వీకరిస్తాడు. మరి ఆయన శంభుతత్వం అని చెప్పుకున్నాం. ఒక్కోసారి జీవుడిగా వ్యవహరిస్తుంటాడు, ఒక్కోసారి భగవంతుడిలాగా వ్యవహరిస్తుంటాడు. చూడరు, శివుడు రెండు రకాలుగా వ్యవహరిస్తుంటాడు. ఒక్కోసారి సాధారణ జీవుడిలాగా వ్యవహరిస్తుంటాడు, అంటే ఆయన కూడా మాయ చేత మోహితుడైనట్లుగా కనిపిస్తాడు. కానీ ఒక్కోసారి ఆయన మళ్ళీ మాయేశ్వరునిగా కూడా ఉంటాడు, అంటే మాయని నియంత్రించేటువంటి వాడుగా కూడా. చూడండి, ఒక్కోసారి దుర్గాదేవి చేత అతడు ప్రేరేపించబడుతూ ఉంటాడు. ఒక్కోసారి ఆయన ధీరుడిగా కూడా చెప్పబడతాడు. భగవద్గీతలో మీరు చూస్తే శిల ప్రభుపాదులు 2 పర్యాయాల్లో శివుని యొక్క ఉదాహరణ ఇచ్చారు. ఒక పర్యాయంలో శివుడు ఏ విధంగా ధీరుడు అనే దాన్ని వివరిస్తారు. ఒకసారి పార్వతి ఏకంగా శివుని యొక్క మర్మావయవాలను స్పృశించినప్పటికీ ఆయన ఉద్రిక్తకు గురి కాలేదు, కాబట్టి ఆయన ధీరుడు అని చెప్పి అంటారు. మరొక సందర్భంలో భగవద్గీతలో ఆయన ఏ విధంగా మాయ చేత ప్రభావితుడయ్యాడని కూడా చూపిస్తారు. అయితే ఆయన మాయ చేత ప్రభావం అయినా అవ్వకపోయినా అది లోక కళ్యాణార్థమే, అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే శంభుతత్వము అని చెప్పి అంటాం, ఎందుకంటే ఆయన 2 రకాలుగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ విధముగా ఇతర దేవతలను కానీ విష్ణువుని కానీ దరిచేరలేని వారికి పరమశివుడు ఆశ్రయం ఇస్తూ ఉంటాడు. సో వాళ్ళందరినీ ఏం చేస్తాడు? వాళ్ళందరినీ తన యొక్క లోకానికి తీసుకువెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? వాళ్ళందరికీ కూడా విష్ణు భక్తిని బోధిస్తాడనమాట. కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారనుకోండి, అక్కడి నుంచి పైకి వెళ్తారు, లేదంటే మళ్ళీ కిందికి పతనం చెందుతారు. ఆ భావనలోనే నిరపత్రప అనే పదము వాడబడింది అని చెప్పంటున్నారు. నిరపత్రప అంటే ఇక్కడ ఎలాంటి వివక్ష లేనివాడు, సిగ్గు లేనివాడు అని ఇచ్చారు, కానీ దాన్ని మరో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. ఏమిటంటే నిరాశ్రితులను పోషించువాడు అనేది మరొక అర్థం అనమాట. ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయం ఇచ్చేవాడు అని చెప్పి. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి ఎవరికైనా. కాబట్టి ఇక్కడ సందేశం ఏమిటంటే వైష్ణవులు సరళంగా జీవించాలి, ఉన్నతంగా ఆలోచించాలి. మరి సరళంగా జీవించడానికి పరాకాష్ఠ ఎవరంటే శివుడు. కాబట్టి శివుడిని ఆదర్శంగా తీసుకోవాలి జీవించే విధానంలో, సరళంగా జీవించడంలో. అలాగే ఎల్లప్పుడూ కూడా కృష్ణ చైతన్యంలో ఉండడం అనేటువంటి దానిలో శివుడిని ఆదర్శంగా తీసుకోవాలి. అది ఇక్కడ విషయం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? అన్నపూర్ణాదేవి అంటే పార్వతీదేవి.
అవును. సకల జీవులకు కూడా ఆ, పోషణనిచ్చేటువంటిది కాబట్టి అన్నపూర్ణ అని చెప్పన్నారు. అందరి యొక్క ఆహారపు అవసరములను పూరణము చేసేది అని. ఆ, అలాగే శివుడిని ఆది భిక్షువు అని కూడా అంటారు. మొట్టమొదటి ఆ, భిక్షు అనమాట. అంటే భిక్ష ఎత్తుకునేవాడని, మొదట అడుక్కునేవాడని. ఆ, అయితే అది లౌకికమైనటువంటి విధానంలో కాదు, అది అతని యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుంది. అది ఇంకెవరి ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.